Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ వీడియోస్ అనేవి 100% మన ఛానల్లో చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే రెగ్యులర్గా మీరు ఫాలో అవుతున్నారో 100% మీకు అర్థమవుద్ది. అండ్ ఒకవేళ కొత్తగా కనుక ఈ వీడియోని మీరు చూస్తూ ఉంటే కనుక మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ ద్వారా మీరు చాలా నాలెడ్జ్ అనేది పొందుకుంటారు. సో ఈ సంవత్సరం ఎగ్జామినేషన్స్ అనేవి 100% మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ డిజైన్ అవుతాయి. కాబట్టి మనం కాన్సెప్ట్ తెలుసుకోకుండా ఆ లెసన్స్ ఏమీ చదువుకోకుండా వాటి యొక్క నాలెడ్జ్ని మనం పొందుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్ ఊరికనే బట్టి పట్టేసి వెళ్ళిపోతే మీరు ఖచ్చితంగా బోల్తా పడతారు. అండ్ ఏదో రకంగా 10th క్లాస్లో గట్టెక్కేసినప్పటికీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 100% రిగ్రెట్ అవుతారనమాట. కాబట్టి అలాంటి రిగ్రెట్ ఫీల్ లేకుండా మీరు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు చూసినట్లయితే 100% మీకు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? సో నేను ఏ వీడియో చేస్తున్నానో, దేనిపై చేస్తున్నానో ఆ కాన్సెప్ట్ పైన మీకు వీడియో చూడక ముందు కంటే వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ మార్పు అనేది మీరు చూస్తారు. కాబట్టి ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ వీడియోస్ కోసం మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫిజిక్స్ సంబంధించి ఫస్ట్ లెసన్ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అని ఫస్ట్ లెసన్ సంబంధించి 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఏంటో చెప్పాను నేను. అంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో చెప్పాను, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాను, కెమికల్ రియాక్షన్స్ ఎన్ని రకాలుగా డివైడ్ అయ్యాయో చెప్పాను. సో దానికి కంటిన్యూషన్గా ఫిజిక్స్ కాన్సెప్ట్స్లో భాగంగా ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, దాని తర్వాత ఆక్సిడేషన్కి ఈ రెండు కాన్సెప్ట్స్కి సంబంధం. ఓకేనా? సో ఆక్సిడేషన్ వల్ల కొరోజన్ ఒకటి, ర్యాన్సిడిటీ ఒకటి జరుగుతుంది. అండ్ ఈ రెండు కాన్సెప్ట్లు కూడా మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం మనము. అండ్ ఈ 4 కాన్సెప్ట్స్ కూడా నేర్చుకున్న తర్వాత ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్ రియాక్షన్ ఒక దాని గురించి నేర్చుకోవాలి. అది తర్వాత వీడియోలో చేస్తాను. దానితో పాటుగా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చాలా 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 ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ లెసన్ నుంచి మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్ రాబోతుంది. అందులోని బ్యాలెన్సింగ్ ఈక్వేషన్కి 60 to 70% కన్ఫర్మేషన్ ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా నేను గతంలో ఆల్రెడీ చేశాను ఎలా చేయాలో. అండ్ రీసెంట్గా అప్డేట్ వెర్షన్తో నేను మళ్ళీ చేయబోతున్నాను. సో దీని తర్వాత కాన్సెప్ట్లో. ఓకేనా? సో ఇక మనం వెళ్ళిపోతాం కాన్సెప్ట్లోనికి. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి? సాధారణంగా ఆక్సిడేషన్ అని ఉంటుంది మన బుక్లో. సో మనం ఏం చేస్తాం, ఆక్సిడేషన్ ఈజ్ ద కెమికల్ సబ్స్టెన్స్ గెయిన్స్ ఆక్సిజన్ లాస్ హైడ్రోజన్. ఇలా ఊరికనే మనం బట్టి పట్టేసి బైహార్ట్ చేసేసి రిసైటింగ్ మెథడ్లో మనం చదివేస్తూ ఉంటాం. కానీ అది ఎంత మాత్రము కరెక్ట్ ప్రొసీజర్ కాదు. దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అది మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది మనకి రియల్ నాలెడ్జ్. అంతే తప్ప బట్టి పడేసి ఎగ్జామినేషన్లో రాసేస్తే వచ్చే ఆ మార్కుల ద్వారా మన నాలెడ్జ్ గ్రోత్ అవుతుందని మీరు అనుకోవద్దు, మన నాలెడ్జ్ డెవలప్ అవుతుందని మీరు అనుకోవద్దు. దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కాన్సెప్ట్ అనేది మీరు బలంగా నమ్మండి దీన్ని. ఇది మిమ్మల్ని మీ లైఫ్లో హై 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 పొజిషన్లో పెడుతుంది. అర్థమవుతుందా? లేదు ఊరికనే బట్టి పట్టుకుంటూ వెళ్తే మన లైఫ్ ఏదో చోట ఆగిపోతుంది ఖచ్చితంగా. ఓకే? సో జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు మీకు ఆక్సిడేషన్ అంటే తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు 100% ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఓకే? సో ఆక్సిడేషన్, ఆక్సిడేషన్ ఈజ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్. ఆక్సిడేషన్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్ గెయిన్స్ ఆక్సిజన్. ఓకే? ఆక్సిజన్ అనేది ఇక్కడ గెయిన్ అవుతుంది, ఆక్సిజన్ అనేది గెయిన్ అవుతుంది, లేదా హైడ్రోజన్ అనేది లూజ్ అవుతుంది. ఓకేనా? ఒక సబ్స్టెన్స్, ఓకే, ఒక కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఆక్సిజన్ ని గెయిన్ అయిందనుకో దాన్ని ఆక్సిడేషన్ అంటాం. లేదా హైడ్రోజన్ ని లూజ్ అయిందనుకో దాన్ని ఆక్సిడేషన్ అంటాం. సార్ ఓకే, కొంచెం అర్థమైంది కానీ ఎందుకో అర్థం కానట్టుగా ఉంది అని అనుకుంటున్నారు కదా మీరు. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూసామనుకో 100% మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అది. ఓకే? సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కాపర్ అనే మెటల్ ఉంది.
కాపర్ అనే మెటల్ ని మనం బర్న్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ హీట్ చేసినప్పుడు అది ఆక్సిజన్ తో కలుస్తుంది అనమాట. ఓకేనా? కాపర్ అనేది మనం హీట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా దేంతో రియాక్ట్ అవుతుంది? ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. కాపర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ 100% మనకి ఆక్సిడేషన్ సంబంధించింది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్? చూడండి, ఇక్కడ కాపర్ అనేది మెటల్ సింగిల్ గానే ఉంది, కానీ ప్రొడక్ట్ లోకి వచ్చేసరికి దీనికి ఏం యాడ్ అయింది? ఆక్సిజన్ యాడ్ అయింది. ఇదిగో ఆక్సిజన్ గెయిన్ అయితే అదే కదా ఆక్సిడేషన్ అంటే. అర్థమైంది, అర్థం కాలేదా? సో మళ్ళీ చెప్తున్నాను, ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ కలవడం, గెయిన్ అవ్వడం, లేదా హైడ్రోజన్ లూజ్ అయిపోవడం. హైడ్రోజన్ ఇక్కడ ఎలాగా క్వశ్చన్ లేదు మనకి, అంటే హైడ్రోజన్ సంబంధించి ఎక్కడ లేదు కాబట్టి ఇక్కడ కాపర్ అనేది చివరి కాపర్ ఆక్సైడ్ గా మారుతుంది ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు. ఓకేనా? కాపర్ అనే మెటల్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు కాపర్ ఆక్సైడ్ గా మారుతుంది. కాపర్ ఆక్సైడ్ గా మారిన తర్వాత కాపర్ అనే మెటల్ దేన్ని పొందుకుంది? ఆక్సిజన్ ని పొందుకుంది. కాబట్టి ఇది ఆక్సిడేషన్. అర్థమైందా? ఆక్సిజన్ గెయిన్ అయిందా లేదా? సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? హీటింగ్ కాపర్ ఇన్ ఆక్సిజన్. సో ఈ కాపర్ ని హీట్ చేస్తే ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి ఎలా కాపర్ ఆక్సైడ్ గా మారుతుందో ఒక్కసారి ఈ యొక్క యానిమేటెడ్ వీడియో మీరు చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకేనా? ఒకసారి చూద్దామా? When copper is exposed to oxygen, a reaction begins. Heat accelerates this process, breaking the strong bonds. They combine to form a layer of black copper oxide. నెక్స్ట్ రిడక్షన్. నెక్స్ట్ ఏంటన్నా? రిడక్షన్. సో ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ గెయిన్ అవ్వడము, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఆక్సిజన్ అనేది గెయిన్ అవ్వడము ప్లస్ హైడ్రోజన్ అనేది మైనస్ అవ్వడము, దట్ మీన్స్ లాస్ అవ్వడము. ఓకేనా? అయితే రిడక్షన్ దీనికి వ్యతిరేకమైనటువంటి ప్రాసెస్ అమ్మ. సో మనం ఆక్సిడేషన్ నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా రిడక్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ గెయిన్ అవుతుంది, అదే రిడక్షన్ లో ఆక్సిజన్ లూజ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ అనేది లూజ్ అవుతుంది, అదే రిడక్షన్ ప్రాసెస్ లో హైడ్రోజన్ అనేది గెయిన్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ రిడక్షన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్. రిడక్షన్ అనేది కూడా కెమికల్ రియాక్షనే, ఇక్కడ కెమికల్ రియాక్షన్ గా జరుగుతుంది. సో రిడక్షన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సబ్స్టెన్స్ లూజ్. ఒక సబ్స్టెన్స్ అనేది ఆక్సిజన్ ని లూజ్ అయిపోయింది అనుకో, అదే రిడక్షన్. లేదు, ఒక సబ్స్టెన్స్ అనేది హైడ్రోజన్ ని గెయిన్ అయింది అనుకో, అదే రిడక్షన్. ఒకసారి ఉదాహరణగా ఇక్కడ కూడా చూద్దాం. సో ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది ఉంది నాన్న. కాపర్ ఆక్సైడ్ అనేది హైడ్రోజన్ తో రియాక్ట్ అవ్వి, చూడండి జాగ్రత్తగా, కాపర్ ఆక్సైడ్ అనేది హైడ్రోజన్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? కాపరు ప్లస్ వాటర్. H2 అంటే వాటరేనా? H2 అంటే వాటర్ కదా, జాగ్రత్తగా గమనించండి. యాక్చువల్ గా కాపర్ ఆక్సైడ్ గా ఉన్నప్పుడు కాపర్ అనే మెటల్ తో ఆక్సిజన్ కూడా కలిపి ఉంది ఇక్కడ. ఇదిగో CuO, కాపరు ఆక్సిజన్ రెండు కలిసాయి, కాపర్ ఆక్సైడ్ గా ఉన్నాయి అక్కడ. సో ఆక్సిజన్ అనేది గెయిన్ అయింది కదా ఇక్కడ ఆల్రెడీ, అదే ఇక్కడ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ కాపర్ ఆక్సైడ్ హైడ్రోజన్ తో కలిసిందో, సో కాపర్ అనేది ఒంటరిగా మిగిలిపోయింది, అంటే అది ఆక్సిజన్ ని కోల్పోయిందా లేదా? ఆక్సిజన్ లూజ్ అయిందా లేదా? ఇదిగో లూజెస్ ఆక్సిజన్ లూజ్ అయింది కాబట్టి సో ఇక్కడ కాపర్ అనేది ఒంటరిగా మిగిలిపోయింది. ఆ లూజ్ అయిన ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? H2 పక్కకి వెళ్ళిపోయింది, ఇది వాటర్ గా మారిపోయింది. అర్థమైందా? ఇక్కడేమో కాపర్ అనేది ఆక్సిజన్ ని గెయిన్ చేస్తుంది, అందుకే కాపర్ ఆక్సైడ్ గా మారింది. అదే ప్రాసెస్ రిడక్షన్ లో చూసుకుంటే ఆల్రెడీ కాపర్ అనేది ఆక్సిజన్ తో కలిపి ఉంది కాపర్ ఆక్సైడ్ గా. అది ఎప్పుడైతే ప్రొడక్ట్ లోకి వచ్చిందో ఏమైంది? ఆక్సిజన్ ని లూజ్ అయిపోయింది, కాపర్ ఒంటరిగా మిగిలిపోయింది. దీన్నే రిడక్షన్ అంటాము. దీన్నే మనం ఏమంటామమ్మా? రిడక్షన్ అంటాము. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఆక్సిడేషన్ వల్ల ఒక రెండు ప్రాసెస్లు జరుగుతాయి. అదేంటది? కొరోజన్ అనేది ఒకటి, ర్యాన్సిడిటీ అనేది ఒకటి. ఇవి మన డైలీ లైఫ్ లో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటాం, ఖచ్చితంగా మనకు తెలిసివి. ఈ ప్రాసెస్ లో పద్ధతులు మనకు తెలుసు, కానీ ర్యాన్సిడిటీ అనే టెర్మినాలజీ మనం ఎప్పుడూ వినుండము, కొరోజన్ అనే టెర్మినాలజీ మనం ఎప్పుడు వినుండము. మీరు చాలా సార్లు రస్టింగ్ అనే పదం విన్నారా? రస్టింగ్.
సో ఐరన్ ను తుప్పు పట్టడాన్నే రస్టింగ్ అంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రస్టింగ్ నే ఫిజికల్ లాంగ్వేజ్ లో కొరోజన్ అని పిలుస్తాం. అర్థమైందా? సో అలాగే ర్యాన్సిడిటీ అంటే ఏంటి సార్? ర్యాన్సిడిటీ అంటే మన ఆహారం అనేది నైట్ వండుకున్నాము, ఉదయం లేచేసరికి పాడైపోయింది. సో పాడైపోయినటువంటి ఆహారాన్నే ర్యాన్సిడ్ ఫుడ్ అంటాం, దాన్నే ర్యాన్సిడిటీ అంటాం. అర్థమైందా? సో టెర్మినాలజీలు కొత్త తప్ప ఈ పద్ధతులు, ఈ ప్రాసెస్ లో మనం ఎప్పుడు చూసిందే, ఎప్పుడు చూస్తూ ఉన్నదే మన ఇంట్లో గాని సమాజంలో గాని. ఓకేనా? ఒకసారి ఒక్కో దాని గురించి జాగ్రత్తగా చూసేద్దాం. కొరోజన్ అంటే ఏంటో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కొరోజన్ ఈజ్ ద స్లో డిస్ట్రక్షన్ ఆఫ్ మెటల్స్. సో కొరోజన్ అంటే ఏంటంట? మెటల్స్ అనేవి స్లోగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఎందుకు? వెన్ దే రియాక్ట్ విత్. ఎందుకు పాడైపోతున్నాయి? అవి సబ్స్టాన్సెస్, అంటే కొన్ని సబ్స్టాన్సెస్ తో రియాక్ట్ అయినప్పుడు కొన్ని మెటల్స్ అనేవి పాడైపోతున్నాయి. ఓకేనా? ఎన్విరాన్మెంట్ లో ఉండే కొన్ని సబ్స్టాన్స్ తో రియాక్ట్ అయినప్పుడు మెటల్స్ అవి పాడైపోతున్నాయి. ఆహా, మరి ఏ మెటల్స్ తో అవి రియాక్ట్ అయినప్పుడు పాడైపోతున్నాయి సార్, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాయి సార్ అంటే, అట్మాస్ఫియర్ లో లేదా ఎన్విరాన్మెంట్ లో ఉండే ఆక్సిజన్ తో ఏ మెటల్ అయినా రియాక్ట్ అయితే అది డిస్ట్రాక్ట్ అయిపోద్ది. మాయిశ్చర్ తో గాని, యాసిడ్స్ తో గాని అవి రియాక్ట్ అయినప్పుడు మెటల్ అనేది ఖచ్చితంగా ఏమవుద్ది? డిస్ట్రాక్ట్ అయిపోద్ది. ఉదాహరణకు వద్దాం ఒకసారి. సో ఒక కొత్తగా కొన్ని ఐరన్ రాడ్ ఉంది, లేదా నువ్వు మంచిగా స్కూల్కి పోవడానికి ఒక మంచి సైకిల్ కొనుక్కున్నావు. సో సైకిల్ అనేది ఆల్మోస్ట్ ఐరన్ తోనే ప్రిపేర్ అవుద్ది. సో నువ్వు ఏం చేసావంటే, కొత్త కదా, ఒక నెల రోజులు బాగా మంచిగా మోజు ఎక్కువైపోయి తొక్కేసి అమ్మ నేను బస్సు మీదే పోతాను, స్కూల్కి సైకిల్ మీద వెళ్ళనని చెప్పేసి మారాన్ చేస్తే, సరే నీ ఇష్టం వచ్చినట్టే. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చెప్తే అది ఖచ్చితంగా వినేస్తున్నారు కదా, అలాగే వినేశారు. ఆ అమ్మాయిని బస్సు ఎక్కించేశారు. ఇప్పుడు తను ఇష్టంగా గారాభంగా కొనుక్కున్న సైకిల్ ఏమైంది? మూలన పడింది. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. సో తను కొనినప్పుడు ఎంత కొత్తగా ఉందో 3 నెలల తర్వాత అలాగే ఉంటుందా? నో. కొన్నప్పుడు దగదగా మెరిసిపోయే సైకిల్ 3 నెలల తర్వాత అబ్బబ్బా తుప్పు పట్టిపోయింది, శుభ్రంగా తుప్పు పట్టిపోయింది. ఏం జరిగింది అక్కడ ప్రాసెస్? తుప్పు పట్టినప్పుడు, తుప్పు అంటే ఏంటి? మనకు రస్టే కదా అంటాం, మన ఇంగ్లీష్ లో రస్టే కదా అంటాం. అలా రస్ట్ పట్టినప్పుడు ఎలా మారిపోద్ది? ఐరన్ అనేది రెడ్డిష్ బ్రౌన్ కోటింగ్ వచ్చేస్తుంది. రెడ్డిష్ బ్రౌన్, కొత్తగా మంచి దగదగా నిగనిగలాడిపోయే ఆ ఐటమ్ మెటల్ ఏమవుద్ది? రెడ్డిష్ బ్రౌన్ లోకి వెళ్ళిపోద్ది. ఆ పైన కోటింగ్ వచ్చేస్తుంది. ఇలా పట్టుకుంటే అంటుకుంటుంది కూడా మనకి ఆ రెడ్డిష్ బ్రౌన్ కలర్. దాన్ని మనం రస్టింగ్ అంటాం. అంటే ఆ మెటల్ బికమ్స్ వీక్. ఆ మెటల్ ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. అంత మాత్రమే కాకుండా అది డ్యామేజ్ కూడా అయిపోద్ది. అయితే ఏం జరిగితే డ్యామేజ్ అయిపోద్ది? సో ఫర్ ఎగ్జాంపుల్ మెటల్, ఆ మెటల్ గా మనం ఐరన్ తీసుకుందాం. ఐరన్ యొక్క సింబల్ ఏంటన్నా? ఎఫ్ఈ. ఐరన్ ఎఫ్ఈగా మనం ఎందుకు పిలుస్తాం? ఫెర్రస్. ఎఫ్ఈ అంటే ఏంటి? ఫెర్రస్ అయినా ఐరన్ అయినా ఒకటే. సో ఈ ఫెర్రస్ అనే మెటల్ అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ తోని, అట్మాస్ఫియర్ లో ఉండే వాటర్ లేదా మాయిశ్చర్ కూడా అనవచ్చు మనం. వాటర్ లేదా మాయిశ్చర్, తేమ అంటాం కదా, ఈ రెండింటితో కూడా ఒక మెటల్, ఐరన్ అనే మెటల్ ఆక్సిజన్ తోని, అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ తోని అండ్ మాయిశ్చర్ లేదా వాటర్ తోని రియాక్ట్ అయినప్పుడు వెంటనే ఏం ఫామ్ అవుతున్నా? రస్ట్ అనేది ఫామ్ అవుద్ది. ఆ మెటల్ కి రస్ట్ అనేది ఫామ్ అవుద్ది. దాన్నే ఫిజికల్ లాంగ్వేజ్ లో కొరోజన్ అని పిలిచాము. అండ్ రస్టింగ్ యొక్క ఫార్ములా కూడా చూసుకుంటే 4Fe + 3O2 plus HH2O gives rise to 2Fe2O3 .XH2O. X మరి అన్నింటికి కూడా నెంబర్స్ ఇచ్చారు, కానీ హెచ్కి ఏంటి సార్, వాటర్కి ఏంటి సార్ ఎక్స్ ఇచ్చారంటే కనుక, కొరోజన్ జరగడానికి కొన్ని సార్లు ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది, కొన్ని సార్లు తక్కువ వాటర్ అవసరం అవుతుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుందో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము, అందుకనే ఎక్స్. సో అక్కడ నెంబరింగ్ బట్టి అక్కడ వేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రస్టింగ్. ఇది అందరూ కూడా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఫార్ములా. సో ఇది కొరోజన్ అంటే. అర్థమైందా, అర్థం కాలేదా? సో దిస్ ఈస్ అబౌట్ కొరోజన్. When metal is exposed to oxygen and moisture in the environment,
a chemical reaction occurs. This process causes corrosion. నెక్స్ట్ ర్యాన్సిడిటీ ఏంటి? సో ఇది కూడా ఆక్సిడేషన్ వల్లే. సో ఇక్కడ ఆక్సిడేషనే కదా. సో ఇక్కడ Fe అనే మెటల్ తో ఆక్సిజన్ కలుస్తుంది అంటే ఇది గెయిన్ అవుతుంది కదా. ఇదిగో FeO గెయిన్ అయిందా? Fe అనే మెటల్ ఆక్సిజన్ గెయిన్ అయిందా? కాబట్టి ఆక్సిడేషన్ వల్లే కదా ఇది కూడా జరిగింది. ఎస్, ఇది కూడా అంతేనన్న, జాగ్రత్తగా గమనించండి. ర్యాన్సిడిటీ అంటే ఏంటి? ర్యాన్సిడిటీ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఆయిల్స్ కానీ లేదా ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఎప్పుడైతే ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతాయో, అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతాయో అప్పుడు అండ్ బికెమ్ స్పాయిల్డ్, అవన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. దాన్నే ర్యాన్సిడిటీ అని మనం పిలుస్తాము. దాన్ని ఏమని పిలుస్తామండి? ర్యాన్సిడిటీ అని పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఎడిబుల్ ఆయిల్ అంటే వంట వండుకునే నూనె లేదా ఫ్యాటీ ఫుడ్, ఈ రెండు కూడా అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజర్ గా మనం వదిలేసాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ ఖచ్చితంగా వీటి దగ్గరికి వచ్చేస్తుంది, వచ్చేసి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవగానే నెక్స్ట్ మన ఫుడ్ ఎలా మారిపోద్ది? మన ఫుడ్ మంచి సువాసనతో ఉండే ఫుడ్ కాస్త ఏమైపోతున్నా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అంత మాత్రమే కాదు, బ్యాడ్ టేస్ట్. ఇలా ఫుడ్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి అది స్పాయిల్ అయిపోవడాన్నే ర్యాన్సిడిటీగా మనం పిలుస్తాము. When lipids are exposed to oxygen in the environment, a chemical reaction occurs. This oxidation process causes rancidity, leading to spoilage. సో 100% ఈ రెండు కలిపి ఒక 4 మార్క్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. లేదంటే ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు ఈ లెసన్ లో నుంచి మనకి ఒకే ఒక 8 మార్క్ క్వశ్చన్ అండ్ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది కదా. సో 8 మార్క్ క్వశ్చన్ గా మనకి ఆల్మోస్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషనే రావాలి. మిస్ అయితే 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ వస్తుంది. ఈ రెండు ఇవ్వకుండా కొత్తగా విద్యార్థుల్ని కొంచెం ఇరకాటంలో పెడదాము, కొత్తగా ప్రయత్నం చేద్దామని అనుకుంటే కనుక అప్పుడు వాడు వీటి జోలికి వస్తాడు. కొరోజన్ ర్యాన్సిడిటీ 4 మార్క్స్ కి, ఆక్సిడేషన్ రిడక్షన్ 4 మార్క్స్ కి, లేదా ఎగ్జోథర్మిక్ ఎండోథర్మిక్ 4 మార్క్స్ కి ఇలా అడుగుతాడు అనమాట వీటిలో నుంచి తీసుకొచ్చి. కాబట్టి 100% ఇవి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను కాన్సెప్ట్. మీకు అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏంటో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా 100% కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను రిప్లై ఇస్తూ మీకు. అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ అంటే వేరొక కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. టేక్ కేర్.